ఫ్రేమ్స్ పెట్టి చేసే కబోర్డ్లు. ఈ ఫ్రేమ్స్ పెట్టి చేసే కబోర్డ్లు ప్రెజెంట్ ఎంత కాస్ట్ పడుతున్నాయి, అడుగు రేట్లు ఎలా తీసుకుంటున్నారు, చేసినందుకు ఎంత తీసుకుంటారు, అలాగే ఈ ఫ్రేమ్స్ పెట్టి చేసే కబోర్డ్ల వల్ల మనకు కలిగే లాభాలేంటి, వీటి వల్ల మనకు యూజ్ ఏంటి, మనం ఫ్యూచర్లో మోడలర్ కబోర్డ్లు అనేవి చేయించుకునేటప్పుడు వీటి వల్ల మనకి కలిగే ఉపయోగాలేంటి, అప్పుడు మనకి కాస్ట్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హౌస్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది నలుగురికి ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి వారిలో ఎవరో ఒకరికి ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి దయచేసి లైక్ చేసి వీడియో అనేది పూర్తిగా చూడండి. ఇక ఈ ఫ్రేమ్స్ పెట్టి చేసే కబోర్డ్ల వల్ల ముందుగా మనకు కలిగే లాభాలేంటి అనేది ఒక్కసారి చూసుకున్నట్లయితే ఈ ఫ్రేమ్స్ అనేవి మనకి రెండు రకాల చెక్క మెటీరియల్ తో మనకి చేయటం జరుగుతుందండి. ఒకటి వచ్చేసి మనకి టేక్ వుడ్ వాడి ఈ ఫ్రేమ్స్ అయితే తయారు చేస్తారు. రెండోది వచ్చేసి నేరేడు వుడ్ ను వాడి ఈ ఫ్రేమ్స్ అయితే మనకి తయారు చేస్తూ ఉంటారనమాట. ఈ ఫ్రేమ్స్ అనేవి పెట్టుకొని మనం కబోర్డ్లు అనేవి చేసుకోవటం వల్ల మనకి ఫ్యూచర్ లో మనం మోడలర్ కబోర్డ్లు అనేవి చేయించుకునేటప్పుడు మనకి రేట్ అనేది చాలా వరకు తగ్గడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఫ్రేమ్స్ అనేవి పెట్టుకొని కబోర్డ్లు అనేవి చేసుకుంటున్నాం కాబట్టి తరువాత మనం చేయించే మోడలర్ కబోర్డ్స్ లో వచ్చేసి మనం ఫ్రేమ్ వర్క్ అనేది చేయించుకుంటాం. అప్పుడు ఫ్రేమ్ కి వాళ్ళు మనకి డోర్స్ ఇవన్నీ ఫిక్స్ చేసి మనకి చేయడం జరుగుతుంది కాబట్టి అక్కడ మనకి తక్కువ రేట్ అనేది పట్టడం జరుగుతుంది. సపోజ్ ఒక 600 రూపాయలు అనేది ఫ్రేమ్ వర్క్ కి తీసుకున్నారు అనుకోండి. అదే మీరు ఈ ఫ్రేమ్స్ ని పెట్టించుకోకుండా కబోర్డ్స్ అనేవి పోయించుకోకుండా డైరెక్ట్ గా వాళ్ళకి బాక్స్ వర్క్ కింద మీరు కబోర్డ్స్ చేయించుకుంటానికి ఇచ్చినట్లయితే అక్కడ వచ్చేసరికి మీకు బాక్స్ వర్క్ కి 1200 రూపాయల నుంచి 1300 రూపాయల దాకా ఛార్జ్ అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది. అప్పుడు ఆల్మోస్ట్ మీకు అమౌంట్ అనేది డబల్ అవటం జరుగుతుంది. ఆ విధంగా మనకి అది కాకుండా మనకి సిమెంట్ తోటి పోయించుకొని షెల్ఫ్లు అనేవి తరువాత మనం ఈ మోడలర్ కబోర్డ్స్ అనేవి చేయించుకుంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అదే మొత్తం కూడా మీరు ప్లేవుడ్ వాడుకుంటే ప్లేవుడ్ తోటి, లేదా డబ్ల్యూపీసీ వాడుకుంటే డబ్ల్యూపీసీ తోటి, వేరే మెటీరియల్ వాడుకుంటే వాటితోటి మీరు బాక్స్ వర్క్ అనేది చేయించుకుంటే అది ఎంతవరకు గట్టిగా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించుకోండి. మీరు ఇక్కడ ఏ మెటీరియల్ వాడుకున్నా ఎదురు వరకు ఉండే డోర్స్ వరకు అయితే ఓకే గానీ అదే మీరు బాక్స్ వర్క్ కి వెళ్ళిపోయే దగ్గర వచ్చేసరికి మనకి సిమెంట్ తోటి చేసుకున్న కబోర్డ్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉండటం జరుగుతుంది. అలాగే అవి పాడవకుండా కూడా ఉండటం జరుగుతుంది. తర్వాత మీరు ఫ్రేమ్ వర్క్ చేయించుకున్నట్లయితే మీకు ఆల్మోస్ట్ ఖర్చు అనేది డబల్ కి డబల్ తగ్గటం జరుగుతుంది. అలాగే ఈ ఫ్రేమ్స్ పెట్టి చేసుకునే కబోర్డ్స్ వల్ల మరొక ఉపయోగం ఏంటంటే మనకి ఈ షెల్ఫ్లు అనేవి మనం పోసుకుంటాం కదా, ఈ షెల్ఫ్లు అనేవి ఒకే సైజులో ఒకే మందంలో మనకి రావటం జరుగుతుంది. నిలువుగా పోసుకునే షెల్ఫ్లు అయినా సరే, అడ్డంగా పోసుకునే షెల్ఫ్లు అయినా సరే మనకి ఎదురు ఫ్రేమ్ అనేది ఉంటుంది కాబట్టి కరెక్ట్ గా ఆ కింద పైన ఫ్రేమ్ మందం వచ్చేటట్లు మనకి షెల్ఫ్లు అనేవి పోయటం జరుగుతుంది. కాబట్టి చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అలాగే మధ్యలో పోసుకునే షెల్ఫ్లు వచ్చేసి ఈ మనం కమ్మిలు ఏవైతే పెడుతున్నామో ఈ సైజులో పోసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మామూలుగా ఈ కమ్మె మనకి సైజు వచ్చేసి అంగుళం పాతిక సైజులో మనకి పెట్టడం జరుగుతుందండి. అదే మనం మధ్యలో పోసుకునే షెల్ఫ్లో వచ్చేసి మనకి సింపుల్ గా ఒక అరంగుళం మందం ఉండేటట్లు చూసుకున్నట్లయితే సరిపోతాయి. అప్పుడు మీకు లుక్ వైజ్ గా కానీ మనకి స్ట్రెంత్ పరంగా కానీ మనకి చాలా చాలా చక్కగా ఉండటానికి ఈ కబోర్డ్స్ ఫ్రేమ్స్ పెట్టుకొని చేసుకోవడం వల్ల ఉపయోగాలు అనేవి మనకి ఉండటం జరుగుతుంది. ఇవన్నీ మనకి ఎక్కువగా ఏ ఏరియాలో ఉపయోగిస్తూ ఉంటారంటే మనకి ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లా ఈ సరౌండ్స్ లో ఈ ఫ్రేమ్స్ పెట్టుకొని కబోర్డ్లు అనేవి చేయటం ఎక్కువగా జరుగుతూ ఉంటుందండి. మనకి హైదరాబాద్ కానీ వేరే వేరే సిటీస్ లో కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే వాళ్ళు ఏంటంటే ఈ కబోర్డ్స్ అనేవి ఫ్రేమ్స్ పెట్టేసి కబోర్డ్స్ పెట్టి షెల్ఫ్లు అనేవి చేయించుకోరు. అక్కడ ఏంటంటే డైరెక్ట్ గా మనకి ఇంటీరియర్ వర్క్స్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి డైరెక్ట్ గా బాక్స్ వర్క్స్ అనేవి ఇచ్చేస్తూ ఉంటారు. అంటే ఖాళీ గోడను చూపించేసి వాళ్ళనే మాకు కబోర్డ్స్ ఇందులో రావాలి అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు అక్కడ వచ్చేసరికి వాళ్ళు ఫీట్కి వచ్చేసి 1200-1300 రూపాయల దాకా ఛార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి అక్కడ ఖర్చు అనేది ఎక్కువ అవడం జరుగుతుంది.
ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళైతే పర్లేదు. వాళ్ళు ఎంత రేట్ అయినా పెట్టి చేయించుకుంటారు. కానీ సామాన్యులు అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో ఉండేవాళ్ళు వీళ్ళందరూ ఏందంటే రూపాయి కూడబెట్టుకొని ఇల్లులనేవి లైఫ్‌లో ఒక్కసారే కట్టుకుంటాం గాబట్టి, అది మంచి స్ట్రాంగ్‌గా క్వాలిటీగా ఉండేటట్లు చూసుకోవాలి అని అనుకుంటారు గాబట్టి, వాళ్ళందరూ అంతంత కాస్ట్‌లు పెట్టుకొని ఇంటీరియర్ వర్కర్స్‌కి వాళ్ళకిచ్చేసి, వాళ్ళు ఆ టైప్‌లో అయితే చేయించుకోలేరు. కాబట్టి వాళ్ళు చేసుకునే దాంట్లోనే మంచి క్వాలిటీగా ఎలా చేసుకోవాలి అనేది ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఫ్రేమ్స్ అనేవి పెట్టి చేయించుకుంటే వాళ్ళకి మంచి రిజల్ట్స్ అనేవి వాళ్ళ కబోర్డ్స్ వర్క్స్‌లో జరగటం జరుగుతుందండి. అలాగే మనం ఇలా చేసుకోవటం వల్ల మనకి తరువాత వాడుకునే మెటీరియల్ అనేది ఫ్రేమ్ వర్క్ అనేది పైన డోర్స్ అనేవి పెట్టించుకుంటాం కాబట్టి అక్కడ తక్కువ మెటీరియల్ పట్టడం జరుగుతుంది. అలాగే మనకి వర్క్ కూడా చాలా స్పీడ్‌గా అవ్వటం జరుగుతుంది. ఎందుకంటే తర్వాత ఫ్రేమ్‌లు ఇవన్నీ బిగించే పనుండదు. ఆల్రెడీ మనం ఫ్రేమ్ అనేది బిగిస్తున్నాం కాబట్టి మనం ప్లైవుడ్ గాని, ఎండీఎఫ్ గాని ఇలాంటివన్నీ వుడ్ గాని ఇలాంటివన్నీ చూసుకున్నట్లయితే ఈ ఫ్రేమ్స్ పెట్టి మనం చేసుకునే కబోర్డ్స్‌లో ఈజీగా ఫిట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి వాటిల్ని ఈజీగా ఫిట్ చేస్తారు. అలాగే కాస్ట్ కూడా మనకక్కడ చాలా తక్కువ పడటం జరుగుతుంది. లేదు ఇవి పెట్టకుండా మీరు డైరెక్ట్‌గా సిమెంట్ తోటి షెల్ఫ్‌లు చేయించుకున్నా సరే, తర్వాత వాళ్ళు ఫ్రేమ్స్ అనేవి కొడతారు కాబట్టి, అక్కడ మనకి కొంచెం కాస్ట్ అనేది పెరగడం జరుగుతుంది. అసల పూర్తిగా సిమెంట్ తోటి షెల్ఫ్‌లు కూడా లేవు అనుకునే పనైతే, అక్కడ మీకు బాక్స్ వర్క్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి, డబల్ అనేది మనకి వర్క్‌కి డబల్ కాస్ట్ అనేది అవ్వటం జరుగుతుంది. ఇక వీటి యొక్క కాస్ట్ అనేది ఎలా తీసుకుంటున్నారు అనే విషయాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఇవి మనకి జనరల్‌గా ఇందాక నేను చెప్పాను కదా! ఇవి 2 మెటీరియల్స్ తోటి మనకి చేయడం జరుగుతుంది. ఒకటి టేక్ వుడ్ వాడి, అలాగే రెండోది వచ్చేసి మనకి నేరేడు వుడ్ వాడి మనకి ఈ ఫ్రేమ్స్‌నైతే చేస్తూ ఉంటారండి. మనకి టేక్ వుడ్ అనేది ప్రెజెంట్ ఎంత కాస్ట్ తీసుకుంటున్నారంటే రూ. 2200 నుంచి రూ. 2600 దాకా కూడా మనకి అడుగు యొక్క కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. టేక్ అయితే. అదే మనం నేరేడు గాని చూసుకున్నట్లయితే మనకి అడుగొచ్చేసి రూ. 1000 నుంచి మనకు దొరుకుతుంది. రూ. 1000లో వస్తుంది. 1100, 1200 ఈ విధంగా అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క ఏరియాలో కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఒక్కొక్క ఏరియాలో తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు మా ఏరియా గనుక చూసుకున్నట్లయితే టేక్ వుడ్ వచ్చేసి 2200 తీసుకుంటున్నారు. అలాగే నేరేడు వుడ్ వచ్చేసి మనకి రూ. 1000 ఈ విధంగా అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒక రూ. 50 అటు ఇటుగానే ఇంకా తక్కువే పడుతుందిలెండి. ఆ విధంగా అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది కొన్ని ఏరియాల్లో ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇక ఇవి చేసినందుకు వీళ్ళు ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు అనేది మనం చూసుకున్నట్లయితే అడుక్కి రూ. 20 అనేది తీసుకుంటారండి. మీరు టేక్ వుడ్ అయినా తెచ్చుకోండి లేదా నేరేడు వుడ్ అయినా తెచ్చుకోండి. ఏ వుడ్ తెచ్చుకున్నా సరే వీళ్ళు వర్క్ అనేది చేసినందుకు అంటే ఈ ఫ్రేమ్స్ అనేవి మనకి బిగిచ్చి వీటిలో మేక్స్ ఇవన్నీ కొట్టారు కదా! ఇవన్నీ కొట్టేసి మనకి ఇవ్వటానికి వీళ్ళు అడుక్కి రూ. 20 అనేది తీసుకోవడం జరుగుతుందండి. అలాగే ఈ ఫ్రేమ్స్‌ని వీళ్ళు కొట్టేసిస్తారు. తర్వాత మనకి బేల్దార్ మేస్త్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫ్రేమ్స్ అనేవి గోడల్లో ఫిట్ చేసి సిమెంట్ షెల్ఫ్‌లు అనేవి పోస్తారు. అలా కాకుండా డైరెక్ట్‌గా ఈ ఫ్రేమ్‌ని వీళ్ళు గోడకి ఫిట్ చేసి ఇచ్చే పనైతే ఇంకొక రూ. 15 అనేది అదనం కూడా తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అదనం తీసుకుంటారు మామూలుగా జనరల్‌గా. ఈ ఫ్రేమ్‌ని గోడలు ఫిట్ చేసిస్తారు. తర్వాత మేస్త్రులొచ్చేసి ఫ్రేమ్‌ని ఫిట్ చేసుకోకుండా వాటిలో సిమెంట్ తోటి షెల్ఫ్‌లనేవి పోసుకుంటారు. ఆ విధంగా పోసుకుంటానికి ఇంకో రూ. 15 అనేది అదనం అయితే తీసుకుంటారనమాట వీళ్ళు. ఇంకా ఈ ఫ్రేమ్స్ పెట్టి చేసుకునే వాటి వల్ల మనకి చాలా ఉపయోగాలైతే ఉంటాయండి. వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ మట్టుకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టుకి ప్రయత్నిస్తాం అనమాట. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.